డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది బీజేపీ నినాదం. దాన్ని హైజాగ్ చేసి మాది త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటున్నారు లోకేష్ గారు. నమస్తే సార్, ఈ మూడో ఇంజిన్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్? 2024 ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా. ఏం కోరారు? 5300 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను. దాని ఏముందిలేండి సార్, గెలిపోవటంలు అనేవి సహజం కదా. ఆ మాటకు వస్తే మీరు ఓడిపోయినప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. దాని పక్కన ఒక సున్నా పెట్టి 53,000 ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరినీ కోరా. చేసింది ఏంటి? ఏం చేశారు? 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. ఏటన్నారు మళ్ళీ చెప్పండి. 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. లెక్క సరిపోయింది, బాగుంది. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఏంటది? ఏం ఇంజిన్ సార్? ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. త్రిబుల్ ఇంజినా? త్రిబుల్ ఇంజిన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? డబుల్ ఇంజినే కదా ఉండాల్సింది. రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట, అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్. ఏటా త్రిబుల్ ఇంజిన్లు? కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సరే, మరి మంగళగిరి గల్లీలో మీ లోకేష్. బాగుంది. మీ ముగ్గురు కలిపి 3 ఇంజిన్లు పనిచేసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటండి? ఆయనకేం ఇంజిన్ కేటాయించలేదా? పాపం జన సైనికులు ఏటనుకుంటారు సార్? పవన్ సార్ను కూడా కలుపుకుంటే 4 ఇంజిన్ల సర్కార్ అయిపోతుంది కదా. ఆలోచించండి.